అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కంకాలమ్మ. అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది. ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు. అలా తన మంత్రశక్తితో మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు ఆరగిస్తుందని వాడుక. ఈ సంగతి పాతాళంలో ఉన్న ఒక రాక్షసుడికి తెలిసింది. ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఈ కంకాళమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు. వాడు ఇందుకోసం దానిని తన నివాసమైన పాతాళానికి తీసుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు వాడు ఒక అందమైన రాజకుమారుని వేషంతో కాళీ కంకాలమ్మ ఇంటికి వచ్చాడు. కంకాళమ్మ, కంకాళమ్మ, నిన్ను గురించి లోకంలో అందరూ ఎంతో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను. నీ అందచందాలను చూసి నేను నిన్ను పెళ్ళాడాలనుకున్నాను. మరి ఏమంటావు అని అడిగాడు. ఆ మాటలు వింటూనే కంకాళమ్మ తన బోసినోరు తెరిచి హే అంటూ పెద్దగా నవ్వింది. అయితే నీ ఉద్దేశ్యం బాగానే ఉంది, కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్ళగలవా అని అడిగింది కంకాళమ్మ హేళనగా. దానికేముంది, నా వీపు మీద ఎక్కు, క్షణంలో మా పట్నం చేరుస్తా అన్నాడు వాడు గంభీరంగా. సరే కాని అంది కంకాళమ్మ లేచి నిలబడుతూ. కంకాళమ్మను రాక్షసుడు వీపు మీదకు ఎక్కించుకున్నాడు. తరువాత ఒక 3 అడుగులు వేశాడు. భూమిని ఒక్క తన్ను తన్నాడు. భూమి బద్దలై పాతాళానికి దోవ కనపడింది. రాక్షసుడు పాతాళానికి దారి తీశాడు. అయితే ఎంత ప్రయత్నించినా, ఎన్నాళ్ళు నడిచినా కంకాళమ్మను కింద దింపటానికి పడవెయ్యటానికి కానీ వాడికి శక్యమయ్యింది కాదు. దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులైనాయి. మోయలేక ప్రాణం విసుగెత్తుతున్నది. ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు. వాడు పోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు. ప్రభు, ఈ దిక్కుమాలిన కంకాళిని ఎంతో కాలంగా మోస్తున్నాను. ఇది నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ. ఈ పాటిదానికే భయపడిపోతున్నావా? అలా భయపడటం మన జాతికే తలవంపు. ఇంతకు ఇందులో ఏముంది? ఎక్కడి నుంచి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచెయ్యి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా ఇచ్చాడు. కంకాళమ్మ పీడ వదుల్చుకోవడానికి రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక గొర్రెల కాపరి కనపడి నవ్వుతూ, భలే, ఈ గాడిద బరువు ఎన్నాళ్ళించి మోస్తున్నావయ్యా అన్నాడు వెటకారంగా. రాక్షసుడు త్రుళ్ళిపడి, వీడెవడో దేవాంతకుడిలా ఉన్నాడు. నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ల నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకొని, బాబాబు, నాకీ కాస్త ఉపకారం చేసి పెడుదు అంటూ తన బాధ బయట పెట్టాడు. దానికేముంది, ఇప్పుడే నా వీపు మీదకు ఎక్కించవయ్యా అన్నాడు కాపరి ఉత్సాహంగా. బ్రతుకు జీవుడా అనుకొని ముసలి కంకాళిని వాడి వీపు మీదకు ఎక్కించాడు రాక్షసుడు. వెంటనే గొర్రెల కాపరి దక్షిణ దిక్కుగా పరిగెత్తనారంభించాడు. ఆ ముసలిది వదిలేదేమిటి, ఇంక వాడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొర్రెల మందను మళ్లించుకుపోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో గొర్రెల కాపరి ఎదుట సిద్ధమయ్యాడు. ఏం మావా, ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మళ్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్ళీ నవ్వుతూ కాపరి. ఆ మాట వినిపించుకోనట్లుగా నటిస్తూ రాక్షసుడు, అయితే ఆ పిశాచిని ఎలా వదిలించుకున్నావురా అని అడిగాడు. దానిదేముంది, ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడిచచ్చే చెరువు ఒకటి ఉంది. దాంట్లో పడవేసి వచ్చా. అది నా గొంగళి పట్టి ఎంతకు వదిలింది కాదు. పోతే పోయిందని ఆ గొంగళి కూడా చెరువులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొర్రెల కాపరి. వాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ
రాక్షసుడు వానితో, అబ్బాయి, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఈ దేశపు రాజుగారి కూతురిని ఆవహిస్తాను. ఆ అమ్మాయికి మాట, మంతి, చూపు, చేత లేకుండా ఇవాళకు 31వ రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో, నేను గొర్రెల కాపరిని పిల్లా అను. నేనామెను వదిలేసిపోతా. ఆ మీద మరి నీకు పట్టపోయేది సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు. సరేనని వాడు బయలుదేరాడు. పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ. రాకుమారి మాట పడిపోయి నెల అయ్యింది. బాగు చేసిన వాళ్లకు అర్ధరాజ్యము, పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని. గొర్రెల కాపరి కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు, భూతవైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు. వాడి వేషం చూసి అందరూ అసహ్యించుకున్నా వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు. వాడు దర్జాగా, టీవీగా, ధైర్యంగా వెళ్ళాడు. మంత్రాలు, తంత్రాలు అట్టహాసం చేశాడు. చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం రాకుమారి చెవిలో చెప్పాడు. ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలివేస్తూ కాపరిని, ఇదిగో ఇదే ఆఖరుసారి. ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పుర్రె పగులుతుంది సుమా, జాగ్రత్త అని హెచ్చరించి మరీ వెళ్ళాడు. రాకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలకిలా నవ్వటానికి ప్రారంభించింది. కోటలో మంగళవాద్యాలు మోగాయి. గొర్రెల కాపరి ఆ రాజ్యానికి రాజయ్యాడు. అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు. రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతురును పట్టి ఇలాగే పీడించసాగాడు. ఆమెకు కూడా మాట, మంతి, చూపు, చేత లేకుండా పోయాయి. ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు. లాభం లేకపోయింది. చివరకు గొర్రెల కాపరి రాజుగారి పూర్వకథ విని ఆయనకు రమ్మని కబురు చేశాడు. కబురు అందగానే వాడికి కంగారు పుట్టింది. ఆ రాకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వాడు పొరుగురాజుతో, అయ్యా, నేను మాంత్రికుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, వైద్యుణ్ణి అసలే కాదు. ఏదో వరప్రసాదం వల్ల ఆ రాకుమారిని మాత్రం బాగు చెయ్యగలిగాను. ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని వినయంగా సమాధానం చెప్పాడు. ఈ మాటలు వినిపించుకోకుండానే, మా కోరిక నెరవేరిస్తే సరే సరి, లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు. కొత్తరాజు సందిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కానీ చూద్దాం అని బయలుదేరాడు. కోటలోకి వెళ్ళాడు. మునుపటిలాగానే మంత్రాలు, తంత్రాలు మొదలైన అట్టహాసాలు అన్నీ చేశాడు. రాకుమారి చెవిలో గింగురెత్తేలా ఇలా చెప్పాడు, ఇదిగో నే చెప్పే మీ మాటలు జాగ్రత్తగా విను. ఈనాడు మనం చెరువులో పడవేసిన కంకాళి చస్తుందనుకున్నాము, కానీ అది చావలేదు, బ్రతికి పైకి వచ్చిందట. నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తున్నదట. ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు. నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చాను. వాడు చెప్పటం పూర్తి చెయ్యనేలేదు. కంకాళమ్మ అనే మాట చెవిన పడటంతోనే రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు. రాక్షసుడు ఎప్పుడైతే వదిలిపోయాడో ఆ క్షణమందే రాకుమార్తె తన చారడేసి కళ్ళను తెరిచి చూసి దానిమ్మ గింజల్లాంటి పండ్ల వరుస కనపడేటట్లు నవ్వింది. కూతురుకు నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను వాడికిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ విధంగా అదృష్టవంతుడైన గొర్రెల కాపరి ఇప్పుడు 2 రాణులకు భర్త అయ్యాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.